వనపర్తి జిల్లా తాడిపర్తిలో నిన్న ఆర్టీసీ బస్సు నుంచి కిందపడి మహిళ బంకల పెంటమ్మ మృతి చెందడంతో న్యాయం చేయాలని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. గ్రామం గుండా ప్రయాణించే ప్రతి బస్సు ఆపాలని నినాదాలు చేశారు. బస్సులో నుంచి పడి మృతి చెందిన బంకల పెంటమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గోపాలపేట ఎస్ఐ హరిప్రసాద్ విషయాన్ని వనపర్తి డిపో మేనేజర్ వేణుగోపాల్ కు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వేణుగోపాల్ గ్రామస్తుల డిమాండ్ మేరకు రిక్వెస్ట్ స్టాప్ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. తాడిపర్తిలో బస్సు దిగుతుంటే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆమె మెట్లగా నుంచి కింద పడి తలకు మరియు వీపుకు గాయాలైన వల్ల ఉస్మాన్ హాస్పిటల్లో చనిపోయింది. అలా భర్త పౌలు పిటిషన్ మీద మనం డ్రైవర్ మీద కేసు చేసినాము. ఆ డ్రైవర్ మీద కూడా డిపో మేనేజర్ గారికి మనం రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసినాము. సో అక్కడ బస్ స్టాండ్ వెనుక ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ కట్టడానికి మేము ఆర్టీసీ వాళ్ళు సిద్ధమయ్యారు. కాకపోతే అతను ఏదో కోర్టులో కేసేసి స్టే తెచ్చుకున్నాడు కట్ చేయకుండా. అది కోర్టులో పరిశీలన ఉన్నట్టుంది, నాకు ఇప్పుడే తెలిసింది. సో నేను దాన్ని ఏంటి అనేది కూలంకషంగా తెలుసుకొని దానికి మా పై అధికారులకు నివేదిస్తే పంపించి ఇక్కడ అర్జెంట్ గా బస్ స్టాప్ అవసరం ఉన్నది, గ్రామస్తులకు బస్సులు అడ్డాయి ఉన్నది విజ్ఞప్తి అని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేసి తొందరగా అది కట్టే చర్యలు తీసుకుంటాను. ప్రస్తుతానికి 100% ఒక రిక్వెస్ట్ ప్రెసెంట్ టెంపరీగా ఫస్ట్ అర్జెంట్ గా ఇక్కడ రిక్వెస్ట్ స్టాప్ పెట్టి బోర్డు పెట్టించి ప్రతి బస్సు ఇక్కడ ఆగేలా చర్యలు తీసుకుంటాను. అలాగే మన వీళ్ళు రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు లేవని అడుగుతున్నారు. వాళ్ళని ప్రెసిడెంట్ తీసుకొని ఇప్పుడు ఆర్ఎండ్బి అధికారుల దగ్గరికి ఇంజనీర్కి వెళ్ళి నేను ఇమీడియట్ గా అతి తొందరగా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి విషయాలు తెలియజేసి ఫాలోఅప్ చేసి అటెండ్ అయ్యేటట్టుగా తొందరగా జరిగేటట్టుగా చూస్తాను. నేను బస్ స్టాండ్ లేదు అని అంటున్నారు. మరి ఊర్లో బస్ స్టాండ్ రోడ్ ఎందుకు ఎత్తుంది సార్? ఈ రోజు పానం పోయింది నా బిడ్డ పానం తెచ్చిస్తారా? బస్సులు ఆపక, బస్సులు నిలబెట్టి దించలేక ముందరికి పోయి ఆ పిల్ల ఆశగా దిగుతనే కానీ పోయి ముందర కింద పడ్డది. బస్ స్టాండ్ కావాలి, నా బిడ్డకి న్యాయం జరగాలి, ఆ చిన్న కష్టాలు